యుద్ధం మొదలవ్వడానికి కొన్ని క్షణాల ముందు ఆ కురుక్షేత్రం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వచ్చిన మొదటి శబ్దాలే ఈ మహాసంగ్రామం యొక్క ఫలితమేంటో ముందే చెప్పేశాయి. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఇంకా మొదటి బాణం కూడా సంధించలేదు, అప్పుడే ఒక మానసిక యుద్ధం మొదలైపోయింది. మరి దాన్ని ప్రారంభించిందెవరో తెలుసా? కౌరవ సేనాని దుర్యోధనుడు. చూడండి, దుర్యోధనుడు ఎలా మొదలుపెట్టాడు. తన సైన్యంలోని యోధుల లిస్టు చెప్పడం ద్వారా ఒక పవర్ షో స్టార్ట్ చేశాడు. అంటే తన నమ్మకమంతా తన సైనిక బలం మీదే ఉందని ఇక్కడ మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు కౌరవుల వైపు చూద్దాం. వాళ్ల సైన్యం వెనకున్న బలమేంటి? వాళ్ల యోధుల కీర్తి, వాళ్లకున్న అపారమైన సంఖ్యాబలం, ఇంకా వాళ్ల భౌతిక శక్తి. దుర్యోధనుడు సమీకరించిన యోధుల జాబితా చూడండి. వీళ్ళేం సామాన్యులు కాదు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇలాంటి మహామహుళ్ళున్నారు. ఇంత అనుభవం, ఇంత శక్తి ఉన్న సైన్యాన్ని చూస్తే ఎవరికైనా వీళ్లని ఓడించడం అసాధ్యమనే ఫీలింగ్ వస్తుంది. దుర్యోధనుడి ఆలోచన విధానంలోనే అసలు విషయముంది. మా బలమేంటో తెలుసా? మా సైన్యం అపరిమితం, దానికి రక్షణ సాక్షాత్తు భీష్ముడు అంటాడు. ఇక పాండవుల సైన్యమేమో చాలా చిన్నది, దానికి భీముడు రక్షణట. ఇక్కడే అతని అహంకారం మనకు కనిపిస్తుంది. పాండవులను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. బహుశా ఇదే అతను చేసిన మొదటి వ్యూహాత్మక లోపం. ఆ తర్వాత జరిగిన మొదటి ముఖ్యమైన సంఘటన ఇదే. దుర్యోధనుడిలో ధైర్యం నింపడానికి, కౌరవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని చాటడానికి భీష్మ పితామహుడు రంగంలోకి దిగాడు. భీష్ముడు శంఖం ఊదగానే ఏమైందో చూడండి. ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దాల సునామీ మొదలైంది. దీని ఉద్దేశ్యం ఒక్కటే, అవతలివైపున్న సైన్యం గుండెల్లో భయం పుట్టించడం. ఇక్కడే అసలైన ట్విస్టుంది. బయటకు భీష్ముడు సింహంలా గర్జిస్తున్నా ఆయన మనసులో మాత్రం ఒక నిజం బలంగా నాటుకుపోయింది. ధర్మం పాండవుల వైపు ఉంది. వాళ్లతో సాక్షాత్తు శ్రీకృష్ణుడున్నాడు. అందుకే ఈ యుద్ధంలో గెలవడం దాదాపు అసాధ్యమని ఆయనకు ముందే తెలుసు. భీష్ముడికి లోలోపల తెలిసిన ఆ సత్యమే ఇప్పుడు యుద్ధభూమిలో అవతలి వైపు నుండి ప్రతిధ్వనించబోతోంది. కౌరవుల శబ్దానికి పాండవులు ఎలా స్పందించారో చూద్దాం. వాళ్ల ప్రతిస్పందనలో పూర్తిగా భిన్నమైన శక్తి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు పాండవుల వైపు చూడండి. తెల్లటి గుర్రాలున్న దివ్య రథంమీద శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఈ ఒక్క దృశ్యమే మనకు చాలా విషయాలు చెప్తుంది. వాళ్ల బలం కేవలం ఆయుధాల్లో లేదు, దానికి మించి ఏదో ఉందని సూచిస్తోంది. ఇక్కడో ముఖ్యమైన తేడా గమనించాలి. కౌరవులది ఒక అనామకమైన గందరగోళ శబ్దం. కాని పాండవుల శంఖాలకు పేర్లున్నాయి. పాంచజన్యం, దేవదత్తం, పౌండ్రం. ఈ పేర్లే చెప్తున్నాయి వాళ్లది కేవలం శబ్దం కాదు, దాని వెనుక ఒక క్రమశిక్షణ, ఒక ఉద్దేశ్యం, అన్నిటికంటే ముఖ్యంగా ఒక దైవిక శక్తి ఉందని. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడి బిరుదు చాలా ముఖ్యమైనదే. ఆయన కేవలం రథసారథి కాదు, హృషీకేశుడు, అంటే మన ఇంద్రియాలకు అధిపతి. ఈ మొత్తం నాటకాన్ని, అంటే విధిని నిర్దేశించేది ఆయనే. అలాగే అర్జునుడి పేరు ధనంజయుడు, అంటే సంపదను జయించినవాడు. ఇది పాండవుల పక్షాన ఉన్న ధర్మాన్ని, న్యాయాన్ని మరింత బలపరుస్తుంది. కౌరవులు చేసింది కేవలం ఒక పెద్ద శబ్దం. కాని పాండవులు ఇచ్చింది అది కేవలం ఒక ప్రతిస్పందన కాదు, అది ఒక భవిష్యవాణి, ఒక ప్రవచనం. పాండవుల విజయం ఖాయమని చెప్పడానికి 3 తిరుగులేని సూచనలున్నాయి. ఆశ్చర్యంగా ఆ 3 కూడా ఒకే ఒక్క దైవిక శక్తితో ముడిపడి ఉన్నాయి. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. శ్రీకృష్ణుడి ఉనికి కేవలం సైనిక విజయాన్ని మాత్రమే కాదు, అదృష్టాన్ని, సంపదను, అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మ విజయాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి మనం చూస్తే ఈ యుద్ధం 2 చాలా భిన్నమైన శబ్దాలతో మొదలైంది. ప్రతి శబ్దం దాని సృష్టించిన సైన్యం యొక్క అసలు కథను చెప్తుంది. ఈ పట్టిక ఈ మొత్తం సంఘర్షణ సారాంశాన్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు భౌతిక బలం, అహంకారం, మరోవైపు దైవిక సంకల్పం, ధర్మం. ఒకవైపు విధికి కట్టుబడిన భీష్ముడు, మరోవైపు విధిని నిర్దేశించే శ్రీకృష్ణుడు. చివరిగా ఈ మొత్తం ఘటం మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను నిలబెడుతుంది. అసలు ఒక సంఘర్షణను నిజంగా నిర్ణయించేది ఏది? మన కళ్లకు కనిపించే సైనిక బలమా, లేక
కంటికి కనిపించని ఒక ఉన్నతమైన ధర్మసంకల్పమా? ఆలోచించాల్సిన విషయం.